వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గత 7 సీజన్లో మనం చూసాము బిగ్ బాస్ అనేది ఎలా ఆదరణ పొందింది అనేది. ఒక 6th సీజన్ మాత్రం అంత ముందు సీజన్ల కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది, తక్కువగా వ్యూయర్షిప్ పొందింది అని చెప్పేసి మనకి వినిపించింది. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పటి వరకు కూడా సో నాగార్జున దానికి హోస్ట్గా వ్యవహరిస్తూ కంటిన్యూగా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 8th సీజన్ కూడా ఆయనే హోస్ట్గా వచ్చారు. అయితే ఈ గతంతో పోల్చుకుంటే ఈసారి భిన్నమైనటువంటి ఒక పద్ధతిలో ఈసారి 8th సీజన్ అనేది ప్రారంభమైంది. అందులో ఏంటంటే పేర్స్గా, అంటే విడివిడిగా కాకుండా ఒక జంటలుగా అట్లా 7 పేర్స్గా ఇందులో కంటెస్టెంట్స్ని 14 మందిని పంపించారు. ఎలా ఓపెనింగ్ అనేది ఎలా గ్రాండ్గా ఉందో మనం చూసాము. సో అసలు అంటే హోస్ట్గా నాగార్జున ఈ 8th సీజన్ సంబంధించి ఆయన ఎలా కనిపించారు ఏంటి, అలాగే ఈ సీజన్లో చూసుకుంటే తెలుగు వాళ్ళతో పాటు మిగతా భాషల వాళ్ళకి, అంటే మొత్తం యాక్చువల్గా తెలుగు సీజన్ కాబట్టి తెలుగు వాళ్ళే ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. కానీ ఈసారి ఎక్కువ మంది ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళు, అది కూడా ప్రధానంగా కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది. మరి ఈ సీజన్ని ఆరంభం నుంచి దీన్ని తరోగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నటువంటి ఒక విశ్లేషకులు మన ముందున్నారు. ఆయన శ్రీరామ్ త్వరగా. రాజకీయ విశ్లేషకులుగా మనకి బాగా తెలిసినటువంటి ఆయన ఇప్పుడు బిగ్ బాస్ 8 గురించి ఈ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో కూడా ఆయన విశ్లేషకులుగా పాల్గొనబడటం మనకి సంతోషకరం. సో శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. బిగ్ బాస్ 8 ఎందుకని మీరు రాజకీయాల నుంచి ఎంటర్టైన్మెంట్ వైపు కూడా మళ్ళినట్టు ఉన్నారు, ఎందుకని? అంటే మనం అందరికి సంబంధించిన మనం అందరి మనుషులం, ఒకళ్ళ మనుషులం కాదు కదా, కేవలం పాలిటిక్స్ మాత్రమే కాదు. మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరం కలిసి సినిమా ఇండస్ట్రీలో కూడా పనిచేసాం. అవును. సో జర్నలిస్ట్ గా మీరు కూడా మీరు పనిచేసాం. సో అందువల్ల అంటే మీరు సినిమా జర్నలిస్ట్ గా పనిచేశారనే విషయం మీ మీ తోటి రాజకీయ విషయాలు చాలా మందికి తెలియదు అనుకుంటా. చాలా మంది తెలీదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి, ఇంతకు ముందు ముఖ్యమంత్రులకి అందరికీ మన గురించి తెలుసు, కానీ సినిమా నేపథ్యం చాలా మంది తెలియదు. అందువల్ల సినిమా నేపథ్యం ఉంది కాబట్టి సరే, దీని మీద కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనకి ఇంకా ఆ, వాళ్ళని కూడా మనం ఒకసారి టచ్ చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు చూశాను నేను బిగ్ బాస్ కి గతంలో చాలా మంది రివ్యూవర్స్ అని చెప్పి ఇస్తున్నారు, చాలా మంది రివ్యూస్. ఉమ్. కానీ ఆ రివ్యూస్ ఎలా ఉంటున్నాయంటే ఆల్మోస్ట్ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటున్నాయి. అక్కడ ఏది ఓకే. జరుగుతుందో సేమ్ దాన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోవడం అనేది, దాన్నే ఒక రివ్యూ కింద భావిస్తున్నారు. సరే, ఓకే, ఫైన్, వాళ్ళని మనమే అనక్కర్లేదు, కానీ బట్ అదే రివ్యూ అనేది లెక్కలోకి వెళ్ళిపోయి వాళ్ళకే లక్షల లక్షల వ్యూస్ అలా ఉన్నాయి. సరే, ఆ ఉమ్. వ్యూస్ సంగతి మనం పక్కన పెట్టేస్తే, రివ్యూ అంటే ఏంటో తెలియకుండానే రివ్యూ ఇచ్చేస్తారు. మీరు సినిమా రివ్యూ ఇస్తారు, సినిమాని అవును. మీరేం అప్పచెప్పరు. సినిమాలో ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి అని చెప్తారు. మీ అభిప్రాయాన్ని చూసి దాన్ని బట్టి సినిమాకి వెళ్ళాలో వద్దో నిర్ణయించుకుంటారు తప్ప, టైటిల్ వేసిన దగ్గర నుంచి శుభం కార్డు పడేదాకా మీరేం అప్పచెప్పరు. అవును. కానీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ మీద వస్తున్న రివ్యూలన్నీ కూడా ఈ అప్పచెప్పే కార్యక్రమం. వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, డైలాగులతో సహా చెప్పేసి అప్పచెప్పేసి ఒక గంట గంటన్నర ఒక వీడియో చేసేసి వదిలేయడం అనేది అది స్టైల్ గా ఉంది. సో ఓకే. అసలు రివ్యూ అంటే ఏంటి తెలియాలి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని చెప్తే అసలు రివ్యూ అంటే ఏంటి తెలుస్తుందన్న ఉద్దేశంతో సరే, ఈ బిగ్ బాస్ తోటి స్టార్ట్ చేద్దాం. మనం ఎలాగో సినిమా రివ్యూలు అవన్నీ సరే, ఎలాగో మీరు అందరూ ఉన్నారు చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ గురించి చేద్దామని మొదలు పెట్టాను. చూద్దాం ఎలాగుంటుందో. ఇది మా ఓ- ఎలా జనాలు రిసీవ్ చేసుకుంటారు చూద్దాం. నేను కూడా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాను, అసలు మీరు ఎలా చెప్తారు, అసలు ఏంటి మీ అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ 8 గురించి ఏ కోణంలో మీరు దీన్ని చూస్తున్నారు అనేది ఓ కూడా తెలుసుకొని నాకు కూడా ఉంది. సో ఇప్పుడు అంటే మనం చూసాము లాంచింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసాము. అందులో కంటెస్టెంట్లు 14 మంది కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా మనకి ఇప్పుడు తెలుసు. ఒక రోజు కూడా గడిచిపోయింది. అయిన తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ డే ఎలా ఉంది ఏంటి కంటెస్టెంట్ మధ్య అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎలా అనిపించింది మీకు ఈ అంటే 14 మంది కంటెస్టెంట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే మీకు తెలిసిన ఫేస్లు ఏమైనా కనిపించాయా ఈ 14 మందిలో?
తెలిసిన ఫేజ్లు అంటే ఫస్ట్ సీజన్ తప్ప మిగతా సీజన్లు అన్ని కూడా ఇంక నాకు తెలిసి అయితే అంతంత మాత్రం వాళ్ళే వచ్చిన వాళ్ళందరూ కూడా. ఫస్ట్ సీజన్ లో అంటే అందరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది కూడా ఏమైందంటే అప్పుడు సెన్సేషన్, అప్పట్లో డ్రగ్స్ కేసు ఒకటి వచ్చింది అప్పుడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. డ్రగ్స్ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అవడం, అందులో బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, వీళ్ళని కొంతమంది బిగ్ బాస్ నుంచి కొన్నాళ్ళు బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు ఆ సీజన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈ మామూలుగా ఈ యూట్యూబ్ లో కాస్త జనాల్ని ఏదో రకంగా వాళ్ళు ఎలా ఫేమస్ అయ్యారు నేను అనవసరం, ఏదో రకంగా ఫేమస్ అయిన వాళ్ళు, లేదంటే టీవీ సీరియల్స్ లో పనిచేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. సో అందువల్ల అప్పుడుకున్న ఏదైతే ఫేమ్ ఉందో ఆ ఫేమ్ లేకపోయినా కూడా జనాలు అలవాటు పడ్డారు, బిగ్ బాస్ కి అలవాటు పడ్డారు. కాబట్టి సరే వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా కూడా చూడక తప్పని పరిస్థితి. సరే నాగార్జున కోసం, లేదంటే ఆ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చుతుంది. సో ఆ కాన్సెప్ట్ నచ్చడం వల్ల దానికి అలవాటు పడిపోయి చూస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అంటే చాలా మంది అసలు ఎవరు తెలియని వాళ్ళు. కొంతమంది ఎందుకు ఫేమస్ అయ్యారో తెలియని వాళ్ళు, సరైన కారణం కాకుండా ఏదో ఒక కారణంతో ఫేమస్ అయిపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో కూర్చోబెడుతున్నారు. సరే అయితే ఏంటంటే అక్కడ ఎవరు వచ్చినా కూడా ఆ ఆట ఏదైతే ఉందో ఆ ఆటను అర్థం చేసుకుని సరిగ్గా ఆడితే కనుక సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇందాక మీరు చెప్పారు సీజన్ 6 గురించి. ఆ సీజన్ 6 టైంలో అంతా కూడా ఒక పక్కనేమో కరోనా, ఒక పక్కనేమో వానలు. ఆ వానల వల్ల సరిగ్గా వీళ్ళు గేమ్లు సరిగ్గా పెట్టలేని పరిస్థితి, గేమ్లు పెట్టినా కూడా అందులో వాళ్ళందరికీ దెబ్బలు తగిలి వాళ్ళు గేమ్లలో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి. ఆ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ఈ గేమ్ కు అనుకూలంగా కాకుండా ఏదో ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్లాగా ఉండటం వల్ల అసలు మొత్తం ఆ సీజన్ అంతా ఎత్తిపోయింది. యాక్చువల్ గా ఈ సీజన్ కూడా అలాగే అవుతుంది అనుకున్నారు, కానీ సరే వచ్చిన కంటెస్టెంట్లు చూస్తే మాత్రం మరీ అంత ఘోరంగా ఫ్లాప్ అయ్యే అవకాశం లేదు. దానికి తోడు కొంచెం కాన్సెప్ట్లు కొంచెం చిన్న చిన్న మార్పులు చేశారు కాబట్టి సరే ఇది కొంచెం ఈ ఎవరైతే ఇందులో 14 మంది వచ్చారో ఆ 14 మంది కూడా సరిగ్గా అర్థం చేసుకుని ఆడితే ఆ గేమ్ ని కూడా, ఈ బిగ్ బాస్ అనే గేమ్ ని అర్థం చేసుకుని ఆడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అంత పార్టిసిపెంట్ బట్టే ఉంటుంది, పార్టిసిపెంట్స్ ఎలా చేస్తున్నారు, వీళ్ళు పెట్టే గేమ్స్ కూడా సరైన గేమ్స్ పెడుతున్నారా లేదా అన్నదా ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ నాగార్జున గారు ఏముంది, నాగార్జున గారు ఎవ్రీ వీకెండ్ లో వస్తారు, ఆయన ఏదో ఆయన పని ఆయన ఎప్పుడు కరెక్ట్ గా చేసుకెళ్ళిపోతాడు ఆయన. కానీ ఆయన పని చేసుకెళ్ళిపోతే కాదు కదా, మిగతా వాళ్ళందరూ బాగా ఆడితే ఈ 8 అనేది సక్సెస్ అవుతుంది. లేదంటే కనుక మీరు చెప్పినట్టు 6 లాగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫస్ట్ నేను మొదట కంటెస్టెంట్ ముందు నాగార్జున గారి దగ్గరికే వస్తాను. ఆయన ఒక టిపికల్ సిచ్యువేషన్, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈయన హోస్ట్ గా బాధ్యతలు స్వీకరించారు. మన అందరికీ తెలుసు. సో ఆయన యజమానిగా ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ ని ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చివేయటం. సో దానికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ వేదిక చేసిన ఆయన ట్వీట్స్, నేను ఒక్క ఇంచు కూడా అందులో ఆక్యుపై చేయలేదు, చెరువు భూమిని కబ్జా చేసి ఏం కట్టలేదు అన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్లు. సో దాని 3 ఎకరాల పైననే అది కబ్జా చేశారు. ఆ, చెరువు తుమ్మిడికుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ని 1 ఎకరం పైన కబ్జా చేశారు. అలాగే బఫర్ జోన్ ని 2 ఎకరాలు కబ్జా చేసి కట్టారు అని చెప్పేసి హైడ్రా అధికారి వివరణ ఇచ్చారు. అసలు ఆ కూల్చివేత అలాంటి నేపథ్యంలో అంటే ఆయన చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆయన వెంచర్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ సెంటర్ని దాన్ని కూల్చివేసిన నేపథ్యంలో ఇంకా అది పచ్చిగానే ఉంది. ఇంకా దానికి సంబంధించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఆయన ఫీల్ అవుతాను ఉన్నారు. ఆ టైంలో దీనికి హోస్ట్గా వ్యవహరించడం, దాన్ని ప్రారంభించడం అనేది మీకు ఆయన ఫేస్లో ఏమన్నా మీకు అది కనిపించిందా? ఆ పెయిన్ ఏమన్నా కనిపించినట్టు అనిపించిందా? ఆ హుషారు, ఆ జోష్ ఇంతకుముందు ఏదైతే తను థర్డ్ నుంచి 7th వరకు చేశారో, అంటే 5 సీజన్లకి ఆయన చేశారు. సో ఆయన చాలా జోష్గానే అన్ని కూడా చేశారు. ఆయన హోస్ట్గా ఆయన ఫుల్ సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఆయన హోస్ట్గా బాధ్యత చేపట్టారు కదా, దీని మీద అంటే హోస్ట్గా ఆయన ఆ ప్రారంభం అనేది ఎలా అనిపించింది మీకు? అంటే తెలియకుండానే మేనేజ్ చేయగలిగారని చెప్పేసి అంటారా? 100%. ఎందుకంటే నటులు కదా, వీళ్ళందరూ నటులు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వేరు, ఇది సినిమా ఇది కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ చేసే విధానం వేరు. ప్రతి నటుడికి కూడా వ్యక్తిగతంగా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి.
మహిళా ఆర్టిస్టులకి అయితే ఇంకా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నటన అనేది వాళ్ళు దాంట్లో లీనమైపోతారు. ఇందులో నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు అబ్బాయి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కెమెరా ముందు ఉన్నారు కాబట్టి కెమెరా ముందు ఎలా ఉండాలి, కెమెరా వెనకాల ఎలా ఉండాలి అనేది ఆయన క్లియర్ గా తెలుసు కాబట్టి సో ఆ ఎఫెక్ట్ అనేది దీని మీద పడలేదు. బట్ ఓకే. ఏంటంటే ఆడియన్స్ మీద పడుతుంది. ఆయన ఉమ్. మీద పడినా పడకపోయినా ఆడియన్స్ మీద పడుతుంది. అదే. ఇందాక మీరే చెప్పారు, మీకు తెలుసు నాకు తెలుసు అది బఫర్ జోన్ లో ఉందా లేదా అనేది. ఆయన ఉమ్. లేదంటారు. సరే, మనం ఉమ్. ఎలాగ పొలిటికల్ అనలిస్టులం కాబట్టి ఇక అది కూడా తెలిసిన విషయం అందరికి. చూసిన వాళ్ళు ఎవరికైనా చెరువులోనే ఉందని తెలుస్తుంది. కానీ టెక్నికల్ గా ఏమవుతుందంటే ఇది ఉమ్. అనేక మంది కొంట అమ్మడం లాంటివి జరిగిన తర్వాత ఈయనకి వచ్చే పేపర్స్ లో అంత పర్ఫెక్ట్ గా కనబడుతుంది. సో అదే. అందువల్ల నేనేం చేయలేదంటారు. అంటే దీనికి ముందు వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు, లేదంటే అధికారులు దాన్ని చేసి ఉండొచ్చు. ఉమ్. ఎవరు చేసినా కానీ టెక్నికాలిటీస్ కాదు ఇప్పుడు. అక్కడ అదే. బఫర్ జోన్ లో ఉందా లేదా, ఆ ఉమ్. బఫర్ జోన్ లో క్లిస్టల్ క్లియర్ గా ఉంది కాబట్టే దాన్ని కొట్టేయమని అంతకు ముందు కూడా ఒక కోర్టు చెప్పింది. ఉమ్. తర్వాత లేకపోతే కనుక ఈ పాటికి ఈయన కేసు వేసేవారు కదా. కేసు వేయలేదు. ఎందుకు కేసు వేయలేదు? దాని మీద నేను పోరాడతాను అంటున్నారు కానీ మొత్తం ఏం పోరాటం ఏం కనిపించట్లా. సో అవును. అందువల్ల ఏంటంటే అది బఫర్ జోన్ లో ఉన్న మాట వాస్తవం, ఆక్రమణలో ఉన్న మాట వాస్తవం దాంట్లో. అది ఉమ్. మీకు తెలుసు నాకు తెలుసు. బట్ అలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు నాగార్జున వేరు, అక్కినేని నాగార్జున గారు అబ్బాయి నాగార్జున, యువ సామ్రాట్ నాగార్జున, ఆ తర్వాత లవర్ బాయ్, ఇలా ఈ నాగార్జునలు వేరు. ఈ అదే. నాగార్జున కాకుండా ఒక ఆక్రమణదారుడిగా ఉన్న నాగార్జున బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా ఇప్పుడు వాళ్ళకి నీతులు చెప్పాలి. అందులో ఎవరైతే 14 మంది కంటెస్టెంట్ ఉన్నారో వీళ్ళందరికీ బాగా ఆడకపోతే నువ్వు సరిగా ఆడలేదు, నువ్వు లేకపోతే అమ్మాయిల మీద నువ్వు తప్పుగా వ్యాఖ్యానం చేసావు, లేకపోతే ఇంకోటి చేసావు, ఈ నీతులన్నీ చెప్పాలి. ఒక హెడ్ మాస్టర్ లాగా ఉండాలి అక్కడ. ఓకే. కానీ ఇప్పుడు ఈ 14 మంది మైండ్ లో ఏముంటుంది ఆయన మీద? ఇప్పుడు రేపు ఉమ్. పొద్దున్న రేపు శని ఆదివారాల్లో ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఏ మణికంఠ నువ్వు అలా చేసావు, లేదంటే ఆ యష్మి కూడా నువ్వు ఇలా చేసావు అంటే వాళ్ళు పైకి అందరు కూడా ఆ నాగార్జున గారు అలాగే సార్ అన్నా కూడా లోపలే ఉంటుంది. నువ్వు చేసే పనులేం తక్కువ అన్నట్లాగే ఉంటుంది కదా లోపల. ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ చూసే ఆడియన్స్ కూడా నాగార్జున గారు ఈ నీతులన్నీ చెప్తున్నప్పుడు ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడు? టీవీలో చూసే ఆడియన్ ఇన్ని నీతులు చెప్తున్నావు గారు నాగార్జున గారు మీరేం చేశారండి అనేది మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది కదా వెనకాల రోజు టీవీలు చూస్తున్నప్పుడు వాళ్ళకి. సో ఓకే. రోజు టీవీ చూసేవాళ్ళు ఆ పొలిటికల్ లో చూస్తారు, ఇప్పుడు ఈ బిగ్ బాస్ చూస్తారు. సో ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళకి ఏమైనా శుద్ధులు చెప్పాలంటే ఆ శుద్ధులు చెప్పేదాన్ని ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు? సో నాగార్జున గారి పరిస్థితి అయితే అదంటారు అయితే. సో కంటెస్టెంట్లు మీరు చూసిన 14 మంది కంటెస్టెంట్ మీరు చూశారు కదా. మీకు వీళ్ళలో బాగా ఫెమిలియర్ అయినటువంటి కంటెస్టెంట్ ఎవరు, మీకు బాగా తెలిసినటువంటి వాడు? ఫెమిలియర్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మీరు కూడా మొన్ననే ఆయన ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, శేఖర్ భాష. శేఖర్. ఆయన ఆ, ఆయన ఏడే ఏదో శేఖర్. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం తెలుసు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు తెలుసు అంటే అభయ్ నవీన్ పెళ్లి చూపులు సినిమాలో యాక్టింగ్ చేశాడు కాబట్టి ఉమ్. అతను అభయ్ నవీన్ కొంచెం తెలుసు. ఓకే. ఆదిత్యవం గారు ఎలాగా మనకి లాహిరిలో సినిమాలో హీరోగా చేశాడు. సో అవును. ఆయన కూడా ఫెమిలియర్. సో వీళ్ళు తప్ప మిగతా వాళ్ళలో చూసుకుంటే కొంచెం బెజవాడ బేబక్క అన్న ఆవిడ కొంచెం ఈ మధ్య సోషల్ మీడియాలో ఆవిడ కూడా కొద్దిగా ఫేమస్ అయింది. ఆవిడ వీడియోల ద్వారా ఫేమస్ అయింది కాబట్టి అమెరికా నుంచి కొన్నాళ్ళు వీడియోలు పెట్టి తర్వాత ఇక్కడికి వచ్చాక కామెడీగా వీడియోలు పెట్టి రకరకాలుగా ఆవిడ కొద్దిగా ఫేమస్ అయింది కాబట్టి ఆవిడ తెలుసు తప్ప మిగతా వాళ్ళందరినీ చూస్తే విష్ణుప్రియ అందరికీ తెలిసిన ఫేస్. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఏ ఛానల్ చూసుకున్నా సరే డాన్సర్ ఆల్మోస్ట్ గా చేసింది విష్ణుప్రియ ప్రతి అమ్మాయి, ఏదో ఛానల్. డాన్స్ వీడియోస్, మ్యూజిక్ వీడియోస్, అవును. వీటితోటి ఆ అమ్మాయి సో పాపులర్ అయింది కాస్త. విష్ణుప్రియ బాగా అందరికీ తెలిసిన ఫేసు. తర్వాత కిర్రాక్ సీత అని చెప్పి ఆ అమ్మాయి బేబీ అనే సినిమాలో చేసింది కాబట్టి కొంచెం తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక సీరియల్ ఆర్టిస్ట్, అది కూడా కర్ణాటకలో సీరియల్స్ చేసేవాళ్ళు అలాంటి అవును. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అందువల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా అంత సీరియల్స్ చూసే వాళ్ళకి తెలుస్తాయి. జనరల్ గా ఆడవాళ్ళకైతే ఏమైనా తెలుస్తారేమో తప్ప వీళ్ళు జనరల్ గా మిగతా మగవాళ్ళకి తెలిసే అవకాశం కొంచెం తక్కువ. బట్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఉమ్. ఇన్స్టాగ్రామ్ లో మంచి రీచ్లు ఉన్నాయి, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లోను ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఓకే, ఆ యాంగిల్లో ఓకే తప్ప అందరికీ తెలిసిన ఫేస్లు అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరికీ తెలిసిన ఫేస్లు కాదు. ఉమ్. అదే ఇందులో చూసుకుంటే మీరు అన్నారు కదా, ఎక్కువ కన్నడ వాళ్ళు ఉన్నారు అందులో. యష్మి గౌడ్ అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి సీరియల్స్ ద్వారానే పరిచయం మనకి. అలాగే నిఖిల్ అనే ఒక అతను,
ఆ, అట్లాగే ఉమ్, ప్రేరణ, ప్రేర ప్రేరణ అనే అమ్మాయి. ప్ర- వీళ్ళందరూ తర్వాత పృథ్వీ. ఆ? పృథ్వీ కూడా అంతే. పృథ్వీ. సో చూస్తే ఇక్కడ అంతా కూడా కర్ణాటక డామినేషన్ కనిపిస్తుంది అని చెప్పేసి వస్తూ ఉంది. సో దీని మీద మీరేంటి అంటే మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళకి తెలుగు వాళ్ళు అయినటువంటి కంటెస్టెంట్ దొరకలేదా, దొరక్క వాళ్ళ వైపు వెళ్ళారా? ఎందుకంటే ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంది. ఆ, ఇది మా వాళ్ళు కంటెస్ట్ చేసే వాళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి, మా స్టార్ మా వాళ్ళది కాబట్టి, వాళ్ళ సీరియల్స్ లో యాక్ట్ చేసే ఆర్టిస్టుల్ని కూడా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తారు. అందులో వీళ్ళు కాస్త ఆ సీరియల్స్ చూసే వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కాస్త పాపులర్ అయిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఛాన్సులు వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. మీరేమంటారు? ఇట్లా ఎక్కువ మంది ఈ కన్నడ వాళ్ళ ఆ సెలబ్రిటీలని తీసుకోవడం అనేది మీకేమనిపిస్తుంది? యా, ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. మా టీవీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది వాస్తవం. అందులో ఉమ్, కూడా ఈ కర్ణాటక వాళ్ళని ఎక్కువ తీసుకోవడం అంటే మరి వీళ్ళు ఏమైనా చెప్పినట్టు అంటే మన వాళ్ళు అయితే దగ్గరలో సీరియల్స్ విషయం తీసుకుంటే ఏంటంటే, మన వాళ్ళని హీరోయిన్ గా తీసుకుంటే నాకు 6 అవ్వంగానే, ఈవినింగ్ 6 అవ్వంగానే నేను వెళ్ళిపోవాలి, నాకు ప్యాకప్ చేసేయండి అంటుంటారు. ఉమ్. అదే ఈ కర్ణాటక వాళ్ళని తీసుకుంటే ఏంటంటే, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఉండిపోతారు కాబట్టి వాళ్ళు రాత్రి 9 అయినా 10 అయినా సరే అలా చేస్తూనే ఉంటారు వీళ్ళంతా. సో అదే. అందుకని సీరియల్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల అలా కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది రావడం జరిగింది. సో వీళ్ళు మా వాళ్ళు దీన్ని చేస్తున్నారు కదా, దీన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే సమస్య ఏంటంటే, వాళ్ళని తీసుకోవడం అన్న దాని వల్ల సమస్య ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు రాకుండా పోతున్నాయి. బోల్డ్ మంది తెలుగు వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ మాలో ఇప్పుడు ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రాము ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా చాలా ప్రజాదరణ ఉన్న ప్రోగ్రామ్. సో అందులో అవును. వస్తే కాస్త ఇమ్మీడియట్ గా కొంచెం అందరికి నోన్ ఫేస్లు అవుతారు కాబట్టి దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఉమ్, కానీ ఈ పార్షియాలిటీ అనేది ఇక్కడే మొదలవుతుంది, ఛానల్స్ తగ్గించే పార్షియాలిటీ మొదలవుతుంది. ఉమ్. ఈ పార్షియాలిటీ అనేది ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నలుగురు వచ్చారు. ఆ నలుగురు ఇప్పుడు ఒక గ్రూప్ గా అయిపోయి వాళ్ళు గ్రూప్ గా చేస్తున్నారు. సో అవును, ఒక ఇప్పుడు నేను గ్రూపిజం నేను కూడా అనేది ఆల్రెడీ ఉంటది. ఒక నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక వీడియో పెట్టడం జరిగింది, కర్ణాటక డామినేషన్ అని చెప్పి కూడా వీడియో పెట్టడం జరిగింది. సో అంటే ఉమ్, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ముందు డామినేషన్, మిగతా వాళ్ళందరినీ పక్క తప్పించాలి. అందరూ ఇప్పుడు మనకి స్టేజ్ మీద చూస్తే అసలు ఎవరు ఒకరికొకరు పరిచయం లేనట్టు చాలా బాగా నటించారు నాగార్జున గారి దగ్గర. కానీ ఉమ్. వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయాలు ఉన్న వాళ్ళే. ఈ ఓకే. మా సీరియల్స్ ద్వారా అందరూ పరిచయమే. వీళ్ళు కాకుండా కన్నడ బిగ్ బాస్ లేదంటే చిన్న అక్కడ కన్నడలో ప్రోగ్రామ్స్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు, అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. మనకు కూడా చూడండి, మన టీవీలో సీరియల్స్ లో అందరూ వచ్చే వాళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు, అవును. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి. అందులో అందరూ అన్ని సీరియల్స్ వాళ్ళు వస్తారు అందులో. సో Yes. అట్లా వీళ్ళు కూడా అందరూ అక్కడ కర్ణాటకలో పరిచయం అయిన వాళ్ళు అందరూ. కానీ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసరికి, నాగార్జున గారి దగ్గరికి వచ్చేసరికి అసలు ఎవరు ఒకరికొకరు పరిచయం లేనట్టు. ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పేరే లక్ష్మీ గౌడ, నిఖిల్. ఉమ్. వీళ్ళు ఏదో ఆ స్టేజ్ మీద చూడండి ఎవరు ఒకరికొకరు పరిచయం, ఆహా అలాగా అలాగా అని మాట్లాడారు. వాస్తవానికి ఏంటి, వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది వీళ్ళిద్దరు కన్నడలో మాట్లాడుకోవడం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ ఉమ్. నెక్స్ట్ బంచ్ లో ప్రేరణ వచ్చింది నెక్స్ట్ పేరు కింద. ఆ ఓకే. ప్రేరణ లోపలికి వెళ్ళగానే కన్నడలో ఒకరికొకరు మాట్లాడుకున్నారు, పరిచయం చేసుకున్నారు. హాయ్ హాయ్ ఉమ్. అని మాట్లాడుకున్నారు. అంటే ఏంటి, అంతకుముందు పరిచయం వీళ్ళంతా. సో ఓకే. అంతకుముందు పరిచయం ఉన్న వాళ్ళే అవడం వల్ల ఏమవుతుంది, ఈజీగా ముందు వాళ్ళందరూ ఆ నలుగురు కలిసి ఇప్పుడు ఒక గ్రూప్ అయిపోయారు. వాళ్ళు ఒక ఇప్పుడు ఆ సేమ్ గేమ్ నలుగురు ఆడటం ఒక మొదలు గ్రూప్ పెడతారు అయి ఉండటం కోసం. 100%. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ నలుగురు కలిసి ఆడతారు. ఈ నలుగురు ఉమ్. కలిసి ఆడి మిగతా వాళ్ళందరినీ పక్కకి తప్పించి తర్వాత చూసుకుందాం, మనం తర్వాత చూసుకుందాం అన్న లెక్క అనమాట. ఉమ్. ఎవరికి వచ్చేసరికి ఎలాగో ఒకళ్ళకి మధ్య ఒకళ్ళకి గొడవలు వస్తాయి, అది వేరే విషయం. కానీ ఉమ్. ముందు దీని వల్ల ఏమవుతుంది, వీళ్ళ గ్రూపిజం వల్ల ముందు ఇద్దరు ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు, దాంట్లోంచి అన్యాయంగా ఉమ్. ఎలిమినేట్ అయిపోతారు. అదే అదే. ఎందుకు మొన్న అనిల్ రావిపూడి మొన్న వచ్చాడు, ఫస్ట్ రోజు అనిల్ రావిపూడి వచ్చి లోపలికి వెళ్ళి చిన్న టాస్క్ లాగా పెట్టి, ఇప్పుడు ఈ ఒక నలుగురిని చూపించి ఈ నలుగురిలో నేను ఒకళ్ళని బయటికి తీసుకెళ్లిపోతాను, లాటరీ ద్వారా ఇంకోళ్ళు వస్తారు, వీళ్ళలో ఒకళ్ళు నామినేట్ చేయండి అనగానే మణికంఠన్ నామినేట్ చేశారు. మణికంఠన్ అవును. నామినేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు, కన్నడ వాళ్ళే. ఈ కన్నడ వాళ్ళు నలుగురు నామినేట్ చేసినట్టున్నారు. అంటే అదే ఇక్కడ అనిల్ రావుపూడి వచ్చి ఒక గొడవను సృష్టించి వెళ్ళాడు. వాళ్ళ వాళ్ళ మధ్య అందరి మధ్య ఒక గొడవను సృష్టించి వెళ్ళినట్టు అనిపించిందా? 100% టాస్కే అది కదా, అతని అదే. టాస్కే అది. అసలు ఉమ్. బిగ్ బాస్ అంటేనే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు పెట్టడం, ఆ గొడవల అంటే మధ్య నుంచి నేను అనేది ఏంటంటే ఇక్కడ మణికంఠ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి, ఆ అబ్బాయి ఫుల్ యారోగెంట్ అనే విషయం ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యేటట్లు అతను ఏదైతే ఒక టాస్క్ చేశాడో
అనిల్ రావుపూడి. దానివల్ల మనకి నాగమణి కంట ఒక ఫుల్ యారోగట్ క్యాండిడేట్ అన్నట్లుగా ప్రొజెక్ట్ అయిందని చెప్పేసి ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ మూవీ యాక్చువల్ గా యాక్చువల్ గా నాగమంటి కంటని మనందరికీ నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసిన విధానం గాని అతని ఏవి గాని చూస్తే సింపతి క్యారెక్టర్ కింద అతను ఇంట్రడ్యూస్ చేశారు. అవును, అందరికి కూడా సింపతి వచ్చింది. ఆ సింపతి వచ్చేలాగా ఇతన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏదో వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, సరే వాళ్ళ అమ్మగారు మళ్ళీ వెంటనే మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ రెండో పెళ్లి ద్వారా వచ్చిన స్టెప్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇతనికి పడలేదు, చిన్నప్పటి నుంచి పడలేదు. సో అందువల్ల వాళ్ళ అమ్మగారికి ఏమో మళ్ళీ క్యాన్సర్ వచ్చి చనిపోవడం వల్ల ఆవిడ చనిపోయిన వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు ఇతను. బయటకు వచ్చి సరే ఏదో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్తే ఆ భార్యకి ఇతనికి పడలేదు, కూతురు పుట్టింది, కూతురుని కూడా వదిలేసి రావాల్సి వచ్చింది. ఇతని జీవితం అంతా కష్టాలే అని చూపించారు. అది చూపించిన తర్వాత అమ్మాయి కూతురుగా పుట్టిందని అనుకున్నాను కూడా చెప్పాడు కదా. అమ్మాయి కూతురుగా పుట్టింది అనుకున్న వాడికి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేయాల్సి రావడం, అమెరికా నుంచి బలవంతాన కూతుర్ని కూడా వదిలేసి వచ్చేయాల్సి రావడం. అబ్బాయి ఇన్ని కష్టాలు ఒక మనిషికి అనుకున్న టైంలో అనిల్ రావిపూడి గారు ఈ టార్గెట్ పెట్టడం వల్ల అంటే ఇవందరూ కూడా వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళందరికీ కూడా యాక్చువల్ గా అప్పటికి ఇంత సీన్ ఏవి కానీ ఇవన్నీ కానీ లోపల ఉన్న వాళ్ళకి తెలియవు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు లేదా సీరియల్లో ఉన్న వాళ్ళు ఇతను పెద్దగా సీరియల్ చేసిన మనిషి కూడా కాదు. వాళ్ళకి ఈజీ ఏంటంటే వాళ్ళు అక్కడ టార్గెట్ చేసింది దేనికంటే మిగతా వాళ్ళందరూ నోన్ ఫేసులు. ఇందాక మీరు అడిగారు కదా మీకు ఎవరెవరు తెలుసు అని, అలాగే నేను కొన్ని ఫేసులు చెప్పాను. ఈ సీరియల్స్ వాళ్ళందరికీ కూడా ఆ సీరియల్ ఫేసులు కొంతమంది తెలుసు. వీళ్ళకేమో పబ్లిసిటీ ఉంది, వెనకాల ఫ్యాన్ ఫాలోయింగ్ అని తెలుసు. ఈ మణికంఠ లాంటి వాళ్ళు అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో ఇతనికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. వాళ్ళు టార్గెట్ చేసింది దేనికంటే ఇలాంటి బయటికి పంపిస్తే మన మీద ఏం పెద్ద నెగిటివిటీ రాదు. అదే ఇప్పుడు ఆదిత్యవం గారిని బయటికి పంపించారు అనుకోండి, ఆదిత్యవం గారిని బయటికి పంపించారు, వీళ్ళు అన్యాయం కానీ వీళ్ళ మీద నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ఇది గేమ్ అని తెలిసినా కూడా ఆ గేమ్ లో కూడా వాళ్ళు ఎంత తక్కువ నష్టం జరిగే విధంగా చూసి ఇతను ఎవరికి పెద్దగా తెలిసిన క్యాండిడేట్ కాదని చెప్పి అతన్ని బయటికి పంపించే ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసింది కూడా ఇనిషియేటివ్ తీసుకుంది కర్ణాటక బ్యాచ్. అక్కడి నుంచే మొదలైంది కర్ణాటక బ్యాచ్ డామినేషన్ అనేది. అక్కడి నుంచే ప్రారంభమైంది. ఒకళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ మణికంఠ అనగానే మిగతా కర్ణాటక వాళ్ళందరూ కూడా మణికంఠ అని ఇస్తారు. ఈ కన్నడ డామినేషన్ ని నాగార్జున గారు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా రాబోయే రోజుల్లో? చెయ్యాలి, చెయ్యకపోతే ప్రాబ్లం అవుతుంది. చెయ్యకపోతే ఏంటంటే ఈ మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళేం తొందరగా ఒక 2-3 వారాల్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు కాదు. ఆ కర్ణాటక వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి చూస్తే కనీసం 5-6 వారాలు మినిమం ఉంటారు వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది అన్యాయంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ కర్ణాటక గ్రూప్ ది నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ఎవరికి నిఖిల్ కి అవకాశం వచ్చింది. మూడో ఒక లీడర్ ని సెలెక్ట్ చేసే అవకాశం నిఖిల్ కి వచ్చింది. నిఖిల్ కి వచ్చినప్పుడు నిఖిల్ పక్కనున్న అమ్మాయిని కూడా నైనికాని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఎవరైతే యష్మి గౌడ ఉందో యష్మి గౌడ అని తీసుకుందాం మూడో లీడర్ గా అని చెప్పి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశారు. మిగతా వాళ్ళందరినీ అంటే శేఖర్ భాషని పక్కన పెట్టేసి, బేబక్కని పక్కన పెట్టేసి, ఇంకొక అతను ఆఫ్రీదీని పక్కన పెట్టేసి, ఇట్లా వీళ్ళందరినీ పక్కన పెట్టి యష్మి గౌడ వైపు ఎందుకు మొగ్గాడు అతను? కేవలం కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్. నేను కర్ణాటక, నువ్వు కర్ణాటక, నువ్వు తినాలి నా తినాలి, ఈ తెనాలి ఫీలింగ్ అనేది క్లియర్ గా కనబడుతుంది అక్కడ. ఓ అందువల్ల ఏంటంటే దీన్ని కట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు ఇమీడియట్ గా కట్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. అదే తర్వాత ఇప్పుడు చూసారు ఫస్ట్ నిన్ననే నామినేషన్స్ అనేవి మొదలైపోయాయి అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ వీక్ మీ దృష్టిలో ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురయ్యేది ఎవరవుతారు అనుకుంటున్నారు మీరు? నామినేషన్ ఇవాళ వస్తుంది. ఆ ఎపిసోడ్ ఆల్రెడీ అయిపోయింది, అది షూటింగ్ అయిపోయింది. ఇవాళ మనకి టెలికాస్ట్ అవడం ఇవాళ టెలికాస్ట్ అవుతుంది. సో ఇవాళ 9:30కి తెలుస్తుంది ఎవరెవరు నామినేట్ అయ్యారు అని చెప్పి. బట్ ఎవరు నామినేట్ అయ్యారు అంటే చెప్పండి, ఎవరు నామినేట్ అయ్యే అవకాశం ఉందంటే కూడా అందరూ ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసే అవకాశం ఉంది. బట్ చూస్తే కర్ణాటక వాళ్ళని నామినేట్ చేసే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. అంటే ఈ నలుగురులో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అందులో కూడా మళ్ళీ మణికంఠని టార్గెట్ చేసే అవకాశాలు క్లిస్టల్ గా కనబడుతున్నాయి. మణికంఠ ఇందాక నేను చెప్పాను, మణికంఠకి ఇతన్ని నామినేట్ చేసినా కూడా పెద్దగా వాళ్ళకి
తర్వాత వేరే వాళ్ళు అంటే ఆడియన్స్ ద్వారా వ్యతిరేకత పెద్దగా వచ్చే అవకాశం లేదు. సో అందువల్ల అందరూ కూడా మణికంఠన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఉమ్, తర్వాత నిన్న ఆటలు ఆడిన దాన్ని బట్టి చూస్తే బేబక్క కొంచెం అనుకున్నంత బాగా ఆడట్లా. అంటే ఆ అమ్మాయి పర్సనాలిటీ, ఆవిడ పర్సనాలిటీని బట్టి అంత యాక్టివ్ గా లేదు. తర్వాత కిచెన్ దగ్గర కూడా గొడవలు వచ్చినాయి. ఆ ఉమ్, కిచెన్ దగ్గర గొడవలప్పుడు కూడా ఈ ఆ నిన్నటి గొడవలు, తర్వాత ఈ రోజు ఇచ్చిన ప్రోమోలో చూస్తే కూడా కిచెన్ దగ్గర బేబక్క వల్ల కొన్ని గొడవలు వస్తున్నాయి. సో ఆ ఓకే. గొడవల వల్ల ఏంటంటే కిచెన్ దగ్గర ఎప్పుడైతే గొడవలు వచ్చినాయో అందరూ కూడా కిచెన్ లో ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఎందుకంటే అందరికి ఫుడ్ తోటి లింక్ కదా, అందరికి ఫుడ్ తోటి లింక్ కాబట్టి. కరెక్ట్. సో కరెక్ట్. బేబక్క ఇవాళ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్. వీక్ గా ఉన్న అంటే క్యాండిడేట్ గతంలో గా. చూసుకుంటే మనం రీసెంట్ గా చూసుకుంటే ఎక్కువగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు గురైన వాళ్ళకు కూడా సీనియర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఒక చార్ట్ ఒకటి బయటకు వచ్చి, ఒక గ్రాఫ్ బయటకు వచ్చింది. అందులో ఏంటంటే సింగర్ కల్పన ఒకసారి, ఒకసారి షకీల, ఒకసారి యాక్టర్ హేమ. సో వీళ్ళందరూ కూడా సీనియర్స్. సో ఫస్ట్ వీకే వీళ్ళందరూ కూడా ఎలిమినేషన్ గురై బయటకు వచ్చేసారు. సో ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు కూడా బేబక్క వీళ్ళలో సీనియర్ కాబట్టి ఎక్కువ మంది ఆమెని నామినేట్ చేస్తారు, ఆమె ఎలిమినేషన్ గురవుతుంది అనేది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. మీరేమంటారు? బేబక్క ఎలిమినేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? అదే అదే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా. ఓటింగ్ ప్యాటర్న్ కదా, తర్వాత ఫైనల్ గా వచ్చేసరికి ఓటింగ్ ప్యాటర్న్ బేబక్కకి ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి ఇన్స్టాగ్రామ్ లో కానీ మిగతా వాటిలో ఉన్న వాటితో చూస్తే ఉమ్, మణికంఠకి చాలా తక్కువగా ఉంది. సో ఓకే. బేబక్క ఫ్యాన్స్ ఓట్లు వేస్తారా వేయరా? బేబక్కకు ఓకే. ఉన్న ఫ్యాన్స్ ఓట్లేసి యాస్టీజ్ గా ఓట్లేసి, ఉమ్, మణికంఠకు ఉన్న ఈ రోజు ఉన్న ఫ్యాన్స్ యాస్టీజ్ గా ఓట్లేస్తే మణికంఠే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. కానీ మీరు చెప్పినట్టు వీళ్ళందరూ టార్గెట్ చేసేది మాత్రం బేబక్కని టార్గెట్ చేస్తారు. కాదే మీరు ఇందాక చెప్పిన మామూలుగా జనరల్ గా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఇంతకు ముందు వాళ్ళందరూ సీనియర్స్ మీరు ఎవరైతే చెప్పారో, ఉమ్, హేమ కూడా చూసుకోండి. హేమకి బయట సినిమాల్లో పరంగా ఉన్న ఆ అమ్మాయి కమేడియన్ గా అనుకున్న ఇది ఆమె పోర్ట్రేట్ అయిన విధానం వేరు. ఉమ్, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పోర్ట్రేట్ అయిన విధానం వేరు. గయాళ్ళలాగా ఉమ్. పోర్ట్రేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అదే. సో ఆ గయ్యాళ్ళలాగా ఏదైతే పోర్ట్రేట్ అయిందో, కమేడియన్ అనుకున్న అమ్మాయి గయ్యాళ్ళలాగా పోర్ట్రేట్ అయ్యేసరికి అమ్మాయిని పక్కన పెట్టేశారు. ఉమ్, అట్లాగా ఈ మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే ఎవరైతే యాక్టివ్ గా లేరో ఆ యాక్టివ్ గా లేని వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు కూడా బేబక్క విషయంలో కూడా ఈ యాక్టివిజం లేకపోవడం అనేది కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మాయి ఆవిడ పర్సనాలిటీ పరంగా నిన్న ఒక గేమ్ చూస్తే అందులో పెద్ద యాక్టివ్ గా లేదు. కానీ ఇవాళ ఓకే. అందరికీ టార్గెట్ అయ్యే వాళ్ళలో అమ్మాయి ఎక్కువ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఓకే. ఈ రెండింటిని చూస్తే కనుక ఈ మణికంఠ ఎంత డేంజర్ లో ఉన్నారో ఈ బేబక్క కూడా అంతే డేంజర్ లో ఉంది. శేఖర్ భాషని కూడా అందరు ఇవాళ టార్గెట్ చేసే అవకాశం ఉంది. బట్ ఉమ్. శేఖర్ భాషకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అతను సర్వైవ్ అయిపోతాడు, దాంట్లో డౌట్ అతను లేదు. అతను మంచి ఎంటర్టైన్మెంట్ అందించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని వారాల పాటు అతను సర్వైవ్ అవును. అవుతాడు అనుకుందాము. మీ మీ పర్సనల్ గా చూసినప్పుడు మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరు ఇక్కడ? నాకంటూ అంటే ఫేవరెట్లు ఉంటారు, అసలు సమస్య లేదు. ఫైనలిస్ట్ వచ్చి విజేతగా నిలిచే అవకాశాలు ఈ యా. ఈ 14 ఉమ్? ఫస్ట్ రోజు చూస్తే నేను ఏమనుకున్నానంటే నాకంటూ ఎప్పుడు ఫేవరెట్లు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఎవరితోనూ నాకు పరిచయం లేదు, ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కూడా కాదు కాబట్టి ఎవరితోనూ నాకు ఫేవరెటిజం ఉండే అవకాశం లేదు. బట్ ఫస్ట్ రోజు చూస్తే ఏమనుకున్నానంటే నేను శేఖర్ భాష ఫైనల్ అవుతాడు. సరే ఉమ్, బేబక్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈవిడికి కొంచెం కొన్నాళ్ళు నడుస్తుంది ఈవిడ అనుకున్నా. ఉమ్. తర్వాత ప్రేరణ ప్రేరణ విషయంలో ఆవిడ చాలా బాగా గేమ్స్ అన్ని ఇంతకు ముందు కర్ణాటకలో జరిగిన ఆ బెంగళూరులో కొన్ని ప్రోగ్రామ్స్ లో బ్రహ్మాండంగా ఆడింది ఆ అమ్మాయి. ఆ ఓకే. ట్రాక్ రికార్డు ఉంది, అందువల్ల ప్రేరణ కూడా గేమ్స్ అన్ని బాగా ఆడుతుంది. సో ఆవిడ కూడా బాగా సర్వైవ్ అవుతుంది అనుకున్నాను. అలాగే ఓకే. నిఖిల్ బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాను. బట్ ఉమ్, ఏంటంటే ఇంకా ప్రేరణ ఇందులో యాక్టివ్ అవ్వాలి. ఈ 2 రోజులు బట్టి చూస్తే యాక్చువల్ గా ప్రేరణ యాక్టివ్ అవ్వలేదు. ఈ ఉమ్. రోజు ప్రోమో చూస్తే, ఇవాళ ప్రోమోలో చూస్తే ఇవాళ నామినేషన్ లో బాగా హైపర్ అవుతోంది. ఓకే. ప్రేరణ బాగా హైపర్ అయింది. నిన్న ఈ 2 ఎపిసోడ్ లో అసలు ఎక్కడ ప్రేరణ కనపడలా. కానీ ఉమ్. ఇవాళ రాబోయే 9:30కి రాబోయే ఎపిసోడ్ లో అమ్మాయి ప్రోమో ప్రకారం చూస్తే అమ్మాయి చాలా హైపర్ అవుతుంది. అంటే ఆ అమ్మాయిని టార్గెట్ చేశారు చాలా మంది. ఓకే. అంత టార్గెట్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి హైపర్ అయ్యి ఉంటుంది బహుశా. అంటే ఉమ్. ఇప్పుడు నామినేషన్ లో ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఓకే. కానీ నేనేమనుకున్నానంటే సరే నైనిక డాన్సర్ నైనిక అంతగా ఉండదేమో అనుకున్నాను. కానీ నిన్న చూస్తే నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు కొద్దిగా నైనిక గాని సోనియా గాని కొంచెం వీక్ గా ఉంటారేమో అనుకున్నా. ఉమ్. కానీ నిన్నటి నుంచి నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే నైనిక యాక్టివ్ గా ఉంది. గేమ్స్ లో నైనిక చాలా యాక్టివ్ అయిపోయింది.
తర్వాత సోనియా అందరిలో కెలుపుతోంది, కావాలని కెలుపుతోంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఓకే ఇందాక నేను బేబక్కని టార్గెట్, కిచెన్ లో టార్గెట్ ఏదైతే చెప్పానో ఫస్ట్ టార్గెట్ చేసింది సోనియానే. ఓకే సోనియానే బేబక్కని ఫస్ట్ టార్గెట్ చేసి బాగా హైపర్ అయిపోయింది ఆ అమ్మాయి మీద. అలాగే శేఖర్ భాష మీద హైపర్ అయిపోయింది. సో సోనియా గేమ్ అనేది స్టార్ట్ చేసింది. సో అంటే ఫస్ట్ గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ దెబ్బ ఎవరు కొడతారు, ఆ కొట్టే వాళ్ళని ఫస్ట్ కొన్నాళ్ళు ఉంచుతారు. సో ఓకే అందువల్ల ఏంటంటే సోనియా కూడా సర్వే అయ్యే అవకాశం ఉంది. కానీ బేబక్క బయట పోర్ట్రేట్ అయినట్టు ఇక్కడ పోర్ట్రేట్ అవ్వట్లేదు. నేను ఇందాక హేమ విషయంలో చెప్పినట్టు మంచి ఉమ్, కమేడియన్ గా పోర్ట్రేట్ అయిన హేమ గయ్యాళికి ఎలాగైపోయిందో, మంచి కమేడియన్ గా పోర్ట్రేట్ అయిన బేబక్క ఇక్కడికి వచ్చేసరికి కామెడీనే లేదు. 2 రోజుల్లో కామెడీ లేకపోగా నేను ఉమ్, మంచిదాన్ని అన్నట్టు ఫీలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, అది వర్కౌట్ ఓకే అవ్వదు. ఓకే ఎందుకంటే నిన్న నామినేషన్, నిన్న అమ్మాయిని మీ ఎవరు ఉండాలన్నప్పుడు, ఈ లీడర్ గా ఎవరు ఉండాలన్నప్పుడు ఆవిడని పక్కన పెట్టి యష్మి గౌడని తీసుకున్నక్కడ ఓకే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎవరిని ఉమ్, అనుకుంటే వాళ్ళని చేయండి అంటే మంచిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. దాని ఓకే తర్వాత సోనియా, ఏదైతే సోనియా ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన తర్వాత అందరూ మీరు అలా ఎలా మాట్లాడతారు, మీరు అలా మాట్లాడుకుండవలసింది అనగానే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది బేబక్క. ఆ మిగతా ఓకే వాళ్ళందరూ సపోర్ట్ చేయగానే ఓకే నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది, అంత మంచిగా ఉండకుండా ఉండవలసింది అనుకుని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవడం, వేరే వాళ్ళు చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవడం, కానీ తను ఏదైతే బయట పోర్ట్రేట్ అయిందో ఆ పోర్ట్రేట్ అవ్వకుండా వేరే క్యారెక్టర్ ని ఇక్కడ చూపించడం, కానీ ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజన్ వస్తుంది ఆడియన్స్. ఓకే కన్ఫ్యూజన్ వస్తే ఈవిడ పెద్దగా ఇమ్మీడియట్ గా ఆవిడ మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది ఆడియన్స్ లో. ఉమ్, సో అందుకనే ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ అందరూ నామినేషన్ ఏముంది, ప్రతి ఒక్కళ్ళు నామినేట్ చేస్తారు, ఒక 5-6 నామినేట్ అయిపోతారు, అది పెద్ద విషయం కాదు. కానీ డేంజర్ లో ఉండేది ఎవరయ్యా అంటే మణికంఠ, బేబక్క ఇద్దరు కూడా డేంజర్ లో ఉండే అవకాశం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం అసలు. అంటే ఇప్పుడే గేమ్ అనేది ఇప్పుడే మొదలైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గేమ్ ఎన్ని రసవత్తమైనటువంటి ట్విస్టులు తీసుకుంటుందో ఏంటో చూడాలి. అసలు అంటే చాలా మంది మనం చూస్తే గతంలో కూడా ఎవరూ ఊహించినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు లాస్ట్ టైం. సో శివాజీ యాక్చువల్ గా చాలా మంది శివాజీకి చాలా ఫేవర్ గా ఉన్నారు. ఆయన చాలా బాగా గేమ్స్ ఆడాడు, ఖచ్చితంగా తను విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే టైంలో అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి సో చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. అంటే ఇది కొంత ఇది స్క్రిప్టెడ్ అనేది కూడా కొంత అనుమానాలకు తావిచ్చింది, అలా విమర్శలకు తావిచ్చింది. ఈసారి మరి ఎలాంటి రాబోయే రోజుల్లో ఈ ట్విస్టులకి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, ఎలాంటి విమర్శలు వస్తాయో, సో ఎలా స్వాగతిస్తారో జనాలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. మళ్ళీ మనం త్వరలో థ్యాంక్ యూ. కలుసుకుందాము. థ్యాంక్ యూ.